హలో అండి, ఈ రోజు మన క్లాస్ లో బేర్ మార్కెట్ అంటే ఏంటి అనేది చూద్దాం. బేర్ మార్కెట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బేర్ మార్కెట్ అనేది ఆర్థిక మార్కెట్ లో సెక్యూరిటీల అంటే లైక్ షేర్లు కావచ్చు, బాండ్లు కావచ్చు, సెక్యూరిటీల ధరలు గణనీయంగా పడిపోయే స్థితిని అయితే చూపిస్తుంది. గణనీయంగా పడిపోయే స్థితిని అయితే సూచిస్తుంది. సాధారణంగా మార్కెట్ ధరలు వాటి గరిష్ట స్థాయి నుండి కనీసం 20% లేదా అంతకంటే ఎక్కువ తగ్గినప్పుడు బేర్ మార్కెట్ ఏర్పడిందని భావిస్తారు. బేర్ మార్కెట్ ఏర్పడిందని భావిస్తారు. ఇది కొన్ని నెలలు లేదా ఎంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చు. ఇది కొన్ని నెలలు లేదా ఎంతకంటే ఎక్కువ కాలం కొనసాగించవచ్చు. బేర్ మార్కెట్ సమయంలో మార్కెట్ కి జాతీయ ఆర్థిక పరిస్థితులు మందగించడం, కంపెనీ లాభాలు తగ్గిపోవడం, పెట్టుబడిదారుల నమ్మకం తగ్గిపోవడం వంటి సమస్యలు అయితే కనిపిస్తుంటాయి. ఇలాగే పెట్టుబడిదారులు తమ నష్టాలను తగ్గించుకునేందుకు షేర్లను ఎక్కువగా విక్రయిస్తారు. ఇలాగే పెట్టుబడిదారులు తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఏమవుతుందంటే షేర్లు అనేది అయితే ఎక్కువగా విక్రయిస్తారు. ఇది అంటే మరింత త్రిగ్రతం తెస్తుంది. అంటే దిగి వచ్చే దశ, అంటే పైనుంచి పడిపోయే దశకి అయితే తీసుకువస్తుంది. బేర్ మార్కెట్ పేరుకు కారణం ఎలుగుబంటి తన తొడిదారాలను క్రిందికి త్రిప్పే విధానం. అంటే మార్కెట్ లో ధరలు పడిపోవడం అని అర్థం. మార్కెట్ లో ధరలు పడిపోవడం అనేది అయితే అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి మార్కెట్ లో ఆర్థిక దిగుమతి, నిరాశ భావాలు, రాజకీయ అస్థిరతలు, మహమ్మారులు, యుద్ధాలు వంటి రూపకల్పనలో కారణంగా అయితే వస్తుంది ఇవన్నీ కూడా. సో ఇటువంటి వాటి వల్ల బేర్ మార్కెట్ అనేది అయితే ఏర్పడుతుంది. అండ్ ఇంకా ఈ సమయంలో ఏంటంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమ్మడం అనేది అయితే ప్రారంభిస్తారు. ఎప్పుడైతే పెట్టుబడిదారులు ఉన్నారో సో వాళ్ళు అమ్మడం అనేది అయితే ప్రారంభిస్తారు. దీనివల్ల ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్ మరింత క్షీణిస్తుంది. కొన్ని అనుభవజ్ఞుల పెట్టుబడిదారులు ఈ సమయంలో అవకాశాలు అందుకున్నట్లు భావించి సరసమైన ధరల వద్ద కొనుగోలు అయితే కొనసాగిస్తారు. ఓకే. అండ్ బేర్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మంచి దిశలో ఏర్పడుతుంది. బేర్ మార్కెట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆర్థిక వ్యవస్థ మంచి దిశలో ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన మార్కెట్ చక్రం. విరుద్ధం బుల్ మార్కెట్ విరుద్ధంగా అంటే బేర్ మార్కెట్ సమయంలో స్థిరత్వాన్ని కోల్పోకుండా లక్ష్యాలను రీడిఫైన్ చేసి జాగ్రత్తగా పెట్టుబడి నిర్వహించడం అనేది అయితే ముఖ్యం. సో సంక్షిప్తంగా మనం మాట్లాడుకోవాలంటే బేర్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ ధరలు భారీగా పడిపోయే వ్యతిరేక దిశగా అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి అసలు కంప్లీట్ గా బేర్ మార్కెట్ అంటే ఏంటి దానికి వివరణ. ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ మనం బేసిక్ స్టాక్ మార్కెట్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.